హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మీకు వీడియోలో చాలా ఈజీ అయిన లేడీస్ హ్యాండ్ పర్స్ అనేది ఎలా రెడీ చేసుకోవాలో చూపించబోతున్నాను. 2 జిప్స్ అలాగే 1 పాకెట్‌తో మనం ఈ పర్స్ అనేది ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇక అది ఎలాగ రెడీ చేసుకోవాలో చూపించబోయే ముందు మీరు ఎవరైనా నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఇప్పుడు మెజర్‌మెంట్ అనేది చూద్దామండి. చూస్తున్నారు కదండీ! దీని పొడవు అనేది నేను 13.5 ఇంచెస్ తీసుకున్నాను. చూస్తున్నారు కదా, 13.5 ఇంచెస్ పొడవనేది తీసుకున్నాను. అలాగే వెడల్పు అనేది 7.5 ఇంచెస్తో తీసుకున్నాను. ఈ మెజర్మెంట్తో మనం ఇలాంటి క్లాత్ని తీసుకోవాలి. దీనికి లోపల నేను ఫామ్ షీట్ అలాగే లైనింగ్ క్లాత్ పెట్టేసుకొని కంప్లీట్గా లైన్స్ లాగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకున్నానండి. చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ లైనింగ్ క్లాత్, లోపల ఫామ్ షీట్ పెట్టుకున్నాను. ఫామ్ షీట్ లేని వాళ్ళు ఆటా బ్యాగ్ కానీ ఏదైనా వేరే లైనింగ్ క్లాత్లో ఏదైనా మనం యూజ్ చేసుకొని ఇలాగా కంప్లీట్గా లైన్స్ లాగా స్టిచ్ చేసేసుకోవాలి. అంటే కొంచెం మనకి క్లాత్ అనేది స్ట్రాంగ్గా ఉండడం కోసం ఇలా రెడీ చేసేసుకున్నాక పీస్ తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలాగా హాఫ్ కప్ ఫోల్డింగ్ చేసుకోవాలి. చూపించే విధంగా హాఫ్ కప్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ కార్నర్లో రౌండ్గా వచ్చేటట్టు ఏదైనా రౌండ్గా మార్క్ పెట్టేసుకొని ఇలాగా రౌండ్గా మార్క్ చేసుకొని దీన్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనికి మనం ఇలాంటి మెజర్మెంట్తోనే ఇంకో లైనింగ్ పీస్ అనేది తీసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలాంటి మెజర్మెంట్తోనే ఇంకొక పీస్ తీసుకున్నాను. దీనికి మనం జిబ్ అనేది అటాచ్ చేసుకుందాం. ఈ జిబ్ అటాచ్ అనేది 3 ఇంచెస్ దగ్గర ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. చూపించే విధంగా ఇలాగ 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ గీసుకొని అది కటింగ్ చేసేసుకోవాలండి ఆ పీస్ని. ఇలాగా 2 పీసెస్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇక్కడ మనం జిబ్ అనేది అటాచ్ చేసుకోవాలి. రైట్ సైడ్ జిబ్ అనేది కింది వైపు పెట్టేసుకొని ఇలాగ స్ట్రైట్గా జిబ్ని క్లాత్కి అటాచ్ చేసుకోవాలి. తర్వాత బ్యాక్ సైడ్కి ఇలా ఫోల్డింగ్ చేసుకొని పైనుంచి టాప్ స్టిచ్ అనేది కూడా వేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాక ఇంకో పీస్ ఉంది కదా, దీన్ని కూడా ఇలా చూపించే విధంగా జిబ్కి ఇంకొక సైడ్ పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. అలాగే టాప్ స్టిచ్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని దీనికి మనం ఈ చూపిన జిబ్ని ఈ స్ట్రైట్గా ఉన్న సైడ్ మనం జిబ్ అనేది అటాచ్ చేసుకోవాలి. రైట్ సైడ్ కింది మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ పెట్టేసుకొని ఇలాగ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా బ్యాక్ సైడ్కి ఫోల్డింగ్ చేసుకొని పైనుంచి టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక రెడీ చేసుకున్న జిప్ పీస్ని తీసుకొని చూపించే విధంగా పెట్టుకొని ఈ జిప్కి ఇలాగా పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి స్ట్రైట్గా. ఇలా పెట్టుకున్నాక తర్వాత ఇలా బ్యాక్ సైడ్కి ఫోల్డింగ్ చేసుకొని ఇలాగ కంప్లీట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాక ఇలాగ మన బ్యాక్ సైడ్కి ఫోల్డింగ్ చేసుకోవాలండి. చూపించే విధంగా పెట్టుకొని కంప్లీట్గా మనం రౌండ్గా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. 4 వైపులా కూడా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకొని ఇప్పుడు మనం దీన్ని ఇలాగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అన్ని కూడా కట్ చేసేసుకోవాలి నీట్గా. తర్వాత ఇప్పుడు ఫోల్డింగ్ కోసం మనం ఎంతవరకు ఫోల్డింగ్ చేసుకుంటామో అంతవరకు ఇలాగ మార్కింగ్ పెట్టుకోవాలి. ఇలాగ 4 ఇంచెస్ వరకు అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ పెట్టేసుకొని దానిపై నుంచి మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. అలా స్టిచ్చింగ్ చేసుకొని కంప్లీట్గా రౌండ్గా కూడా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ అనేది కూడా నీట్గా కట్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇలా రెడీ చేసేసుకున్నాక ఇప్పుడు మనం దీన్ని ఫోల్డింగ్ చేసుకుందాం. ఇలా ఫోల్డింగ్ చేసుకొని రెండు వైపులా కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. సైడ్స్కి ఇలా చూపించే విధంగా రెండు వైపులా ఫోల్డింగ్స్ దగ్గర స్ట్రైట్గా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాక దీనికి పైపింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి. పైపింగ్ అనేది మనం సేమ్ క్లాత్ తీసుకోవచ్చు, లేకపోతే ఆపోజిట్ క్లాత్ అయినా ఏదైనా మనం తీసుకొని ఇలా చూపించే విధంగా 1.5 ఇంచ్తో మనం పైపింగ్ థ్రెడ్ అనేది కట్ చేసేసుకున్నాక ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవాలండి. అంతేనండి, చాలా ఈజీగా మనం రెడీ చేసేసుకోవచ్చు. 2 జిప్స్ అలాగే ఒక 1 పాకెట్తో మనం ఈ పర్స్ అనేది రెడీ అయిపోతుంది. ఎంతో కంఫర్ట్గా ఉండే ఇలాంటి 2 జిప్స్ అలాగే 1 పాకెట్తో మనకి పర్స్ అనేది ఈజీగా మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తున్నారు కదండి, ఇలాగా ఫోల్డింగ్ చేసుకొని పైపింగ్ని రెండో వైపు ఇలా ఫోల్డింగ్ చేసుకొని చుట్టూగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసేసుకున్నాక ఇప్పుడు ఏదైనా మ్యాగ్నెటిక్ బటన్స్ లాంటివి మనము ఇక్కడ సెంటర్లో మార్కింగ్ చేసేసుకొని దీనికి అటాచ్ చేసేసుకోవాలి. ఇలాంటి ప్రెస్సింగ్ బటన్స్ ఉంటాయండి, వీటి ద్వారా కూడా మనం ఈ బటన్స్ అనేవి రెడీ చేసేసుకోవచ్చు.
చూస్తున్నారు కదండీ! ఇలాగ మనం ఒకవైపు పెట్టేసుకున్నాక బటన్‌ని రెండో వైపు మనం ఎక్కడ పెట్టాలనుకుంటున్నామో అక్కడ మార్కింగ్ పెట్టుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని రెండో బటన్ కూడా మనం ఇక్కడ ప్రెస్ చేసేసుకుంటే మనకి ప్రెసింగ్ బటన్ అది రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదండీ! చాలా ఈజీగా మనకి పర్స్ అనేది రెడీ అయిపోయింది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. 2 జిప్స్‌తో అలాగే 1 పాకెట్‌తో మనకి ఎంతో కంఫర్ట్‌గా ఉండే అలాగే రీయూజ్ చేసుకోవచ్చు. వాషబుల్ కూడా ఉంటుంది. మనం క్యారీ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. బ్యాగ్స్‌లలో అలా పెట్టుకోవడానికి కంఫర్ట్‌గా ఉంటుంది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే కామెంట్ ద్వారా నా వీడియో ఎలా ఉందో చెప్తారని అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. నా వీడియో చూసినందుకు థాంక్ యూ.